అసలు నా వెనకాల ఎందుకు పడుతున్నావు? మన ఇద్దరు సేఫ్ చేపించా ఆడసలే లవ్ ప్రాబ్లం ఉన్నాడు. లాగౌట్ ఇచ్చాడు అనుకో. రాజా నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు. హాయ్ ఫోక్స్. నువ్వేంటి మొహం మట్టకడిసిలా పెట్టావు? నేను 6 నెలల నుంచి జానికి అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను. నువ్వు ఒకసారి వచ్చావా? రేయ్ నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్. అవును ఎన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురారు. అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి. మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. ఏంటి రాజా మున్సిపాలిటీ చేతంతా బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్, ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే ఇది చెత్త కాదురా, నాకు జానకి తీపి జ్ఞాపకాలు. ఇది చూడు ఇది చూడు ఇది చూడు, ఇద్దరు తెలుసా ఇద్దరు తెలుసా? అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారిపడిపోయిన మల్లెపూలు. ఇద్దరు తెలుసా? 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదిగో ఇదేంటి తెలుసా? 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. చెప్పుదా ఇంకో మాట మాట్లాడితే ఏరా 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రేయ్ రేపు గానీ అమ్మాయికి విషయం చెప్పలేదనుకో, నీ చేత విషయం కలిపిన బియర్ తాగిచ్చేస్తాను. జాగ్రత్త. రే అది కదరా చెప్పి రేపేమన్నా అమ్మాయిని కలుస్తున్నావు? ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే. అడుగు పెరిగినావు పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సేడా. పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అంతే ఆడి కోరికెందుకు కాదన్నాడు? సరిగట్టు కట్టండి. రేయ్ కనిపిస్తుందా? లేదురా, ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా? ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు, కొంప చేసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొత్తం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు, ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైగా రే కొట్రా కొట్టు, నువ్వు మగోనవైతే కొట్రా, నీకు శాతమైతే కొట్రా. రే కంచాల దగ్గర కాదు నీ పెద్దకం, ఇక్కడ చూపించరా. కొట్రా 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 సచ్చినోడా. ఇకపోతే మన గాలి గన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన గాలి గన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో గట్టుడే టైం ఏంది వెళ్దాం పదరా. సూర్యుడు కడతాం.
ఏమండి 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 ఏదో శబ్దం వస్తోందండి. లేవండి, లేమ్మంటుంటే. చూసావా ఎర్ర గాజులు ఎలా ఉన్నాయి? నాకు బాగున్నాయి కదా. చూడు ఎర్ర గాజులు, ఈ ఎర్ర గాజులు బాగున్నాయి కదా, నాకు బాగున్నాయి కదా. ఎర్ర గాజులు బాగున్నాయా? చూడు ఎర్ర గాజులు, ఎర్ర గాజులు బాగున్నాయా? నాకు బాగున్నాయి, బాగున్నాయా? లేవండి, తొందరగా లేవండి. ఇక నా వల్ల కాదే, ఈ రోజు వదిలే, చూసుకుందాం. ఇప్పుడు అదే ధ్యాస. లేవండి, లేవండి. ఏమిటే, ఏమైంది? మీ తమ్ముడు ఎంత పనిచేస్తాడో చూసారా? అయ్యో, ఏంటే నువ్వు నిన్నేమో గుర్రం ఊగిందన్నావు, ఈ రోజు వచ్చి మీ తమ్ముడు ఎంత పని చేశాడో చూడండి అంటున్నావు. ఏమైంది నీకు? అది కాదండి, నిన్న నా గాజులు కనిపించలేదని మీతో చెప్పాను కదా. ఈ రోజు మీ తమ్ముడు నా గాజులు వేసుకొని గాజులు బాగున్నాయి కదా బాగున్నాయి కదా అని నన్ను భయపెడుతున్నాడండి. వాడు గనక అలా చేయలేదనుకో, రూమ్ కి వచ్చాక నేను నీ సంగతి చెప్తాను. అయ్యో, ఏదో ఒకటి చేయండి, ముందు వచ్చి చూడండి. ఏడేవాడు ఏమయ్యాడు? ఏమయ్యాడు? ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? ఏంటి నువ్వు? ఏడండి? అదే కదా నేను అడుగుతున్నాను, ఏడేవాడు? ఇక్కడే ఎక్కడో. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, రా చూపిస్తాను. రా రా, చూడు చూడవే, పసిపిల్లాళ్ళ పడుకున్నాడు. ఏమిడికి ఏమైందండి? నిద్దట్లో లేవడం అలవాటు. నువ్వు పద పద పద. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు. బావా ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది. బావా
నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్ళి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామణ వెళ్దాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవడ కనపడమే. Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that? My God, what is that? Oh, it's a real statue. It is. Wow. Have you seen these before? Oh, my sister is going to see. So real. Amazing. I think it's the first, I really need to take a picture. Amazing. Oh, here. You want to see my full figure? Come on, come on. Run, run, run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది కాకుండా పీసే కొట్టేయండి. నమస్తే సార్. నమస్తే. డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చు సార్. అయితే చెప్పు. రేయనగా పగలనగా తిండి తిప్పలు మానేసి మీకు ఊడిగం చేస్తుంటే కుక్కల్లా చూస్తారా మమ్మల్ని? చూస్తారా మమ్మల్ని? షార్ట్ రెడీ కనిపిల్లు. సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేశాను సార్. ఒక చిన్న వేషం ఉంటే ఇవ్వండి సార్. డైలాగ్ లేకపోయినా పర్లేదు సార్. చెప్పాయా? మార్నింగ్ సార్. ముసలి కోఆర్డినేటర్ రెడీ లోపల ఉన్నారు. హీరో ఇప్పుడు వచ్చారు. సార్ సార్ డైరెక్టర్ గారు వచ్చారు సార్. తప్పకుండా. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ వదిలే సార్. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదయ్యా. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నెక్స్ట్ సినిమా ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? పూజ చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇది భోజనం పెట్టి పంపించండి. బట్ నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తాను లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతాను. నువ్వు బుద్ధిలేదా నీకు? పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తాను. సార్ 47 పేరేంటని అడుగుతాడు. మల్లిక రెడీయా సార్? రెడీ రెడీ. డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్
సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. కట్ ఇట్. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లోస్ సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్ మీకు? డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు. మొదటి నుంచి అదే అర్థం కావట్లేదు. ఎలా జరుగుతుంది షూటింగ్? బాగా జరుగుతుంది సార్. కాకపోతే డైరెక్టర్ గారు ఒక షెడ్యూల్ అమెరికాలో చేద్దాం అంటున్నారు సార్. అమెరికాలో అవును సార్. ప్లాన్లో లేదే. అదే సార్, సుమో చేసి గ్రాండ్ క్యానియన్ లో తీద్దాం అంటారు. సుమో చెస్ గ్రాండ్ పట్టిన కొడుకు ఎక్కడ? ఫ్లోర్ లో ఏ ఫ్లోర్ లో? ఫ్లోర్ లో. అదే నా ఫీలింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. కూర్చోండి. ఏంటి అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారంట? అవునండి, గ్రాండ్ క్యానియన్ లో ప్లాన్ చేద్దామని. చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అమెరికాలో సుమలు దొరుకుతాయా? విల్ డూ వన్ థింగ్. ఓ 20 సుమోస్ కార్గోలో పడేద్దాం. వెల్కమ్. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్. తర్వాత మాట్లాడదాం. సరే. అరే రెడీ. కరెక్ట్ గా సెంటర్ నుంచి జూమ్ ఏంటి మామా, ఏం అర్థం కావట్లేదు. ఏమేట్రా ఇది? చెప్తాను రా, ఇది పట్టుకో. ఎయిర్ ఫ్రీ అండర్ వేర్స్ అండ్ బనీన్స్. కింద క్యాష్ నోట్ తెలుసా? ఎయిర్ ఫ్రీ. అసలు వేసుకున్నట్టే తెలీదు. మరి అంత దానికి వేసుకోవడం ఎందుకో? చూసేవాళ్ళకి తెలియాలి కదా. చెప్పింది చేబే. ఏంట్రా ఏదో పాపని యాక్టింగ్ ఒప్పుకుంటే తెగరెచ్చిపోతున్నా. జోక్ మామా, చెప్తాలే. చూడమ్మా, ఇప్పుడు ఏంటంటే వయ్యారంగా నడుచుకుంటూ అలా వ్యాన్ పక్కన చూస్తూ ఉంటావు. వీళ్ళిద్దరు నీ మీద అటాక్ చేసి నిన్ను బలవంతంగా వ్యాన్ లో ఎక్కిస్తుంటే నువ్వు హెల్ప్ హెల్ప్ అనగానే హీరో లటక్కని దూకి వీళ్ళిద్దరు నుండి పీకి నిన్ను రక్షిస్తాడు. అప్పుడు నువ్వు హీరో కళ్ళలో కళ్ళు పెట్టి కృతజ్ఞతతో చూస్తూ ఉంటావు. మేమిద్దరం ఏడ చూడాలి సార్? ఈ అండర్వేర్ చూడరా. ఎవడరా చెప్పింది? వెళ్ళతలకి. అమ్మా, ఇదమ్మా మన కాన్సెప్ట్. ఓకేనా? అలాగా నడుచుకుంటా మామ తప్పుకో. రేయ్, మీ ఇద్దరు స్టైల్ గా కాల్ వేసుకొని ఇలా స్టైల్ గా నుంచోండి. ఓకే రేయ్, జూమ్ వేసుకో. ఓకే సార్. రోలింగ్ యాక్షన్. రా ఎక్కువ. ఏ హోటల్ బుక్ చేశారు? ఇదేంటమ్మా యాక్ట్ చేయమంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నావు. అట్టా మా గుర్తు తల్లి యాక్ట్ చేయి. ఫీల్. సారీ సార్, చెయ్యి పట్టుకుంటే కాదని అలవాట్లేదు సార్. నీ మొహంలో మెరకిది గల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, యాక్ట్ చెయ్యి. నువ్వేంట్రా అమ్మాయి రాగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అరే చూప్, మీ వాళ్ళు ఏదో అమ్మాయిని రేపు చేయాలంటే ఫ్రీగా వచ్చినాం. ఇక్కడ చూస్తే షూటింగ్ లెక్కలు కొడుతున్నాయి. మజాక్ చేస్తున్నావా? ఇదేంట్రా ఆర్టిస్ట్ తీసుకురామంటే రేపిస్ట్ తీసుకొచ్చా? లేకపోతే మీరు ఇచ్చే డబ్బులకి ప్రకాశ్ రాజు వచ్చేస్తాడేంటి? ఇంకా లేట్ చేస్తే వ్యానోడు కూడా వచ్చేస్తాడు. తొందరగా తీసుకోండి. ఓకే, కావాలంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఓకేనా? అమ్మా, నువ్వు యాక్ట్ చేసి పెట్టమ్మా. నీకు దండం ట్రై చేస్తాను. పద టేక్ చేద్దాం. ఓకే సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. వచ్చేసారా? వదలండి రా. అది పక్కరా సాయి కుమార్ లో వచ్చాను. జూమ్ జూమ్. హలో సార్, పోలీస్ స్టేషన్ అండి? సార్, ఇక్కడ రేప్ జరుగుతుంది సార్. లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర సార్. అవును సార్, ఒకడెవడో డ్రాయర్ తో ఉన్నాడు సార్. మీరు అర్జెంట్ గా రాకపోతే అది కూడా ఇప్పేసేలా ఉన్నాడు సార్. అర్జెంట్ గా రండి సార్. వాడెవరో డ్రైవర్ ఎక్కుతాడంట. పోయి లక్ష్మీ కాంప్లెక్స్ కు. యాక్షన్. మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది. టేక్ చేద్దాం. ఓకే, స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే తెలీదు. ఓకే. ఈయన ఎవరో రేపులు చేసుకుంటాడంటేనే. ఏం జరుగుతాండదిరా? షూటింగ్ జరుగుతుంది సార్. ఆహా, ఈడ ఏదో రేపు జరుగుతాండదని ఈడు ఫోన్ చేసి చెప్పినాడు. వాళ్ళు సార్, ఇక్కడ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటాను. మరి వాళ్ళెందుకు మారిపోయినారా? మీ లాంటి చూసి పారిపోయారు సార్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్నో చూసినట్టుండదిరా. మా ఇద్దరే సార్. ఆ. నమస్కారం ఐజీ గారు. ఎవర్రా ఐజీ?
ఏంది మే వీళ్ళు గుడిక భయమైనారు? సార్ మిమ్మల్ని ఆ రోజు సెంటర్ లో ఒకటి పారిపోయింది వీళ్ళే సార్. ఇంకా చూసాడారేమి పోయి పట్టుకోండి. ఓకే సార్. ఇన్ని ఎక్కడ ఎక్కడ దొరుకుతారు? సరేవా? ఇవాళ 2 ఫోన్స్ అమ్మేనే. నువ్వే బెటరే. అమ్మయ్యా, పక్కన చూడకుండా పరిగెత్తారు కాబట్టి బతికాం. హలో, నా డబ్బులు ఎక్కడా? ఏం డబ్బులు? పని అయిపోగానే ఇచ్చేస్తానన్నావుగా, ఇచ్చేయి. మధ్యలో పోలీసులు వచ్చారుగా. పోలీసులు వస్తే నాకేందయ్యా? పని అయినా అవ్వకుండా నా డబ్బులు నాకు ఇచ్చేస్తుంది. చెప్పేది నీకే. డబ్బులే గిబ్బులే పోమా. డబ్బులు లేవా? పొద్దున్నే ఎవరి మొహం చూశాను, ఏదో బెరం తగిలింది. సచ్చినోడు సచ్చినోడు సచ్చినోడు. చిచి స్టూపిడ్. ఎవరే? అప్పుడు 7 దగ్గర సిగరెట్ కాల్చాడే వీడే. తండ్రి చచ్చిపోయి 4 days కూడా కాలేదు, అప్పుడు ఏదో బ్రోతల్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని. వాడి గురించి మనకెందుకే, అవతల చాలా పనుంది, వెళ్దాం పదా. హాయ్ క్రిష్. ఓ యువర్ ఆనంద్. యా. అంజలి. ఫ్యాంటాస్టిక్ నేమ్స్, వెరీ గుడ్. అవును, నా పేరు మీరు ఎలా తెలుసుకున్నారు? ప్లా బోర్డ్ లో మా పేరు బదులు మీ పేరు రాసుకున్నారుగా. ఓకే ఓకే ఓకే. యు నో వన్ థింగ్, ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ తన పెళ్లి రోజు మర్చిపోయాడు. అలాంటి గ్రేట్ పీపుల్ అందరూ ఇలా మర్చిపోతూనే ఉంటారు బాబు. ఇట్స్ ఆల్ కామన్. లెట్స్ మేక్ ఎ మూవ్. కమాన్ కమాన్. చూసావా, బ్యాంకాక్ మ్యారేజ్ అంటే ఇలా ఉంటుందయ్యా. రాగానే డిక్కీ ఓపెన్ చేశాడు. బ్యాగ్స్ లాగి అందులో పెట్టారా? ఓకే ఓకే. ఇది కూడా వెరీ గుడ్. అది కూడా తెచ్చమ్మా. ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓహో, నో ప్రాబ్లం. కమాన్, ఫాలో మీ. 1 minute. కమ్ హియర్. దిస్ ఈస్ లార్డ్ బుద్ధ. మన ఇండియాలో పుట్టి బ్యాంకాక్ లో ఎంతో కారు వెళ్ళిపోతుంది క్రిష్. ఆ కారు వెళ్తే నీకేంటయ్యా బాబు, ఇది మన కారు. కానీ లగేజ్ అందులో పెట్టాం కదా. మన పాస్పోర్ట్స్ ఉన్నాయా? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి. ఏయ్ క్రిష్, పార్టీని రిసీవ్ చేసుకున్నావా? రిసీవ్ చేసుకున్నాను సార్, కాకపోతే లగేజ్ వేరే కారులో పెట్టాను. ఆ కారు వెళ్ళిపోయింది సార్. వాట్? ఎక్స్పెక్ట్ చేశా. ఇడియట్, యూస్లెస్ ఫెలో. బుద్ధి తక్కువై నిన్ను నా కంపెనీలో అపాయింట్ చేసుకున్నారా? లగేజ్ మొత్తం పట్టుకుపోయారా? ఇప్పుడు ఏం చేస్తావు? సరే సార్, సరే సార్, ఏం చేయమంటారు సార్, మీరే చెప్పండి. ఓ పని చేయరా, వాళ్ళిద్దరిని ఈ 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకో. అదే నీకు పనిష్మెంట్. ఏంట్రా మాట్లాడో? ఈస్ట్ వెస్ట్ రోడ్ లో మీ ఇల్లు ఉంది కదా. ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ కానీ సార్, ఇంట్లోకి వెస్ట్ ఫేసింగ్ సార్. దాంతోనే నాకు ప్రాబ్లం సార్. నువ్వేం చేస్తావో నాకు అవసరం. వాళ్ళిద్దరికి నీ ఇంట్లో అకామిడేషన్ ఇచ్చావా? సరే సరే, లేదంటే నేను డిస్మిస్ చేస్తాను రాస్కెల్. అలాగే సార్, అలాగే సార్. బెస్ట్ విషెస్ చెప్తున్నారు గురువు గారు. రండి. వావ్, మీ హౌస్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది క్రిష్. అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ఏం చూసారు సార్, లోపల ఆటం బాగుంది. అది చూడండి. ఎవరు, మీ వైఫా? కాదు, నా నైఫ్. ఇతనెవరు? మీ తమ్ముడా? వీడు నా తమ్ముడా? వీడికి నాకు పోలికలు ఏమైనా ఉన్నాయా? మా ఇంట్లో కుక్కు. అకు అకు చుంగ్లాంగ్ చుంగ్. మై నేమ్ ఇస్ కుయ్యం. పాస్పోర్ట్ పొయ్యం. నువ్వు మొయ్యం. ఇలా రా. ఏంటండి? ఎయిర్పోర్ట్ లో చేసినట్టు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, ఈ ఇంట్లో నీ అకామిడేషన్ మాట దేవుడు ఎరుగు, నా అకామిడేషన్ పోద్ది. ఓ, అర్థమైందా? ఓకే. నేను జాగ్రత్తగా మేనేజ్ చేసి పిలుస్తాను, ఇక్కడే ఉండు. సరే. సుక్కు సుక్కు సుక్కు. ఏంటి, ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా భయపడ్డావే? దెయ్యాన్ని చూస్తే నాకేం భయమే. అంటే అది అదే జోక్ 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 చేశాను అంతే. అవును, పొద్దుననగా బయటికి చచ్చావు, ఇప్పుడు వచ్చి చచ్చావు. ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? ఆహా, ఏమి స్వీట్ అండ్ పిప్పర్మెంట్ వాయిస్ ఇది. నీకు గుడ్ న్యూస్. ఏంటో చెప్పు. గుడ్డో గాడిద గుడ్డో నేను చెప్తా. ఎన్నాళ్ళు నాకు ప్రమోషన్ రాలేదు 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 అన్నావు కదా. వచ్చిందా? వచ్చారు. ఇండియా నుంచి మా బాస్ ఫోన్ చేసి న్యూలీ మ్యారీడ్ కపుల్ పంపిస్తున్నాను, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకో, నీకు ప్రమోషన్ ఇస్తానన్నారు. అక్కడెక్కడో పెడితే ఖర్చు ఎందుకని డైరెక్ట్ గా మన ఇంటికే తీసుకొచ్చా. రండి, షీఈ్ మై ఓన్లీ వైఫ్, సుక్కు సుకుమారి. నమస్తే మేడం. నమస్తే. ఏంటి లగేజ్ ఏం లేకుండా వచ్చారు? తెచ్చా మేడం, మీ వారే. అంటే మన టాక్సీ అనుకుని వేరే టాక్సీ డిక్కీలో పెట్టాను. అంటే పోగొట్టేశావు? భలే కనిపెట్టావే. చచ్చినోడా. పైగది ఖాళీగా ఉంది, మీరు వెళ్ళండి. థ్యాంక్స్.
రండి. నువ్వెక్కడికి మీరు వెళ్ళండి, మీరు రండి. అమ్మా, అమ్మా, అయ్యో అమ్మారే, అమ్మో డొక్కలో పడవద్దే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏమైంది అక్కడ? ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా? అతనెవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు. అందుకే అందరూ అలా చూస్తున్నారు. అలాగా? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి తిని పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఆహా, ఈ వెయిట్ సరిపోవట్లేదు, ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్ లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా, రేపట్లోగా 2000 కేజీల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లో తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుం చూడు, డ్రమ్ములా ఉంది. అదే అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో, ఉండి లేనట్టు నాజూగ్గా మళ్ళీ తెగలా ఉంది. ఏంటిది? ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్మహల్ చూపెడతాం, అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైన నడుం చూపెడతాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారేంటండి? హాయ్, ఐఎమ్ దీపికా పడుకోని. హలో, ఐఎమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. ఎస్, యూర్ రైట్. నో, ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొంద డే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 మినిట్ బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? వేస్తే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనాథ్ సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. Yes. Oh my God. Yeah. అమ్మో, నువ్వు నువ్వే తీ. No. దొంగప్పా, బాధపడకప్పా. నువ్వు తీ గగనా. సారీ మేఘనా. నేను తీయను. నేను తీయను. ఆంటీ, బాల్ తీసేయండి. ఒంగోకు దూకేగళ్ళ పైన ఎక్కడో ఉన్నాడు కదండి. అక్కడి నుంచి అన్న దూకేగళ్ళ. అమ్మో, నేను ఒంగుంటున్నా ఏంటి? వాడేమిరా బాల్ కాలుతో తీస్తున్నాడు? వాడు వంగుంటే నీ కాలు ఊరుకుంటుందేటి? ఇప్పుడు ఇలా కూర్చుని ముగ్గేలా వేయాలండి. ఆ మురుగన్ గాడి కొంపలో ఉన్నంత వరకు ఒక్క ముగ్గే కాదు, ఏ పని వంగుని చేయకూడదు. ఇలా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో అందరూ రొంబ హుషారైపోయినారప్ప. ఎవరు వంగట్లేదు, ఎవరిని వంగనివ్వట్లేదు. ఆశ పెట్టి అందకుండా పొడుస్తున్నారప్ప. మురుగా, ఎన్నడా నాకు ఈ కర్మ. బాధపడకప్ప, ఎవడో ఒకడు వంగపోతాడా ఏంటి? ఏంటి పిచ్చి వేషాలు? చేస్తారా? అమ్మా, ఏంటమ్మా ఇంట్లో ఓ దరిద్రపు మేళాన్ని తెచ్చిపెట్టావు. వాడు బయటికి వెళ్తే గానీ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. చీరలన్న కదా ఎప్పుడు స్కర్ట్లు వేసుకుంటారు. నోర్ముయ్, ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మురుగన్ ఇక్కడే ఉంటాడు. మురుగా, బాబు మురుగా,
టిఫిన్ తిన్నావు బాబు? ఎలా తింటాను? నువ్వు ఇంట్లో లేకపోతే నన్ను ఎవడు పట్టించుకున్నాడని. బట్లా బాబుకి టిఫిన్ పెట్టు. పోదు పోదు చాలు 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 చాలు. డైటింగా? అవును, నేను కాదు నువ్వు. ఇటు చెయ్యి. ఈ ఒక్కటి నాకెందుకు? వద్దా? మానే పరిగడు పెద్ద వద్దా. ఎవరో ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అదృష్టవంతుడు. అమ్మ ఎవడో వంగనాడు. ఈ తొక్కల టిఫిన్ తర్వాత అయ్యో ఎవడో ఉన్నాడా బాబోయ్? ఎక్కడ ఎక్కడ? అమ్మడి అమ్మ, ఇక్కడ ఎవడు కనిపించట్లేదంటే పైన అత్తవాడే ఉంటాడు. రే రే కంట్రోల్, నా మాటిని. ఆమెని దూకే వయసు నీకు ఇంకా రాలేదురా. కంట్రోల్. అయ్యో 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 పట్టేసుకో. తిరిగి కూడా వెళ్ళిపోతుంది. అయ్యో అయ్యో వెళ్ళిపోతుంది. ఇంకా ఆపుకోలేను రోయ్. ఏంటి మురుగా, ఏమైంది? ఎందుకంత ఆశపడుతున్నావు? నేను పైన ఇక్కడ వంగిన సంగతి కింద ఎక్కడో ఉన్న అతనికి ఎలా తెలిసింది? మా అందరి స్థలాల్ని ఆక్రమించుకున్నాడు. అదెలా ఆక్రమించుకుంటాడండి? మీరు తిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? పట్టా మన పేరు మీద ఉండాలి కదా, అప్పుడే స్థలం మన సొంతం అయ్యేది. పట్టా లేదా? ఆ స్థలం మీది కదా. ఎవరన్నారో నిన్ను? చెట్టు నువ్వు పట్టాడుగుతావా? మొక్క నువ్వు పట్టాడుగుతావా? మనమంతా కూడా అలా మొలకెత్తుకొచ్చిన వాళ్ళమే. ఇదంతా మందే. నాది కూడా. నీది నాది ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ సొంతం. ముఖ్యంగా ఇల్లు లేని పేదోళ్ళకి. నీకు ఇల్లుందా? మరి ఇండియా ప్రజలకి సొంతమైన స్థలాన్ని ఒక వ్యాపారి అన్యాయంగా ఎగరేసుకుపోయాడు. బుల్డోజర్తో సినిమాలు చూపిస్తారే, అర్థమైంది. ఇంతవరకు ఏదో క్రిమినల్ పని చేయబోతున్నామని ఫీలింగ్తో ఉన్నా. ఇప్పుడు నాకంతా న్యాయంగా అనిపిస్తుంది. అదెలా మీకు మాత్రం న్యాయం అనిపిస్తుంది? వాడికి న్యాయంగా అనిపిస్తుంది, వదిలేయరా. సారీ, వాడు అన్నాను. పర్వాలేదు. మంచోళ్ళ ఉన్నాడే. రే అన్నారం, సింపుల్ అయిన విషయానికి ఎక్కువ ప్రశ్నలు వేసి బుర్ర తినకూడదు, అర్థమైందా? సరేరా, నువ్వే చెప్పరా, నేను వింటా. సరే, నవ్వుతూ ఉంటే ఎలా చెప్పు. కథ మొత్తం చెప్పారు కదా, ఇంకేమని చెప్పడానికి? లేదే, క్రేన్ స్కూల్లోకి తిప్పి పిల్లాన్ని తీసుకొస్తా అన్నావు. ఎలా తీసుకొస్తావు? వాడొస్తాడా? దీంతో మొత్తం వచ్చేలా చేస్తాను. ఏంటది? క్లోరోఫారం. ఓ, కూల్ డ్రింక్. పిల్లాడితో ఎలా తాగిస్తావు? తాగక్కలేదు, వాసన చూస్తే చాలు. తెరవద్దు, ఈ సచ్చే సావుగా ఉందే. ఈరా పట్టుకున్నా. ముందంతుడు విసిగండే కిక్కులే. ఎలా తిరుగుతున్నట్టుగా ఉందిరా. రై రై రండ్రా. ఒకే ఒక డౌట్ బాబు, ఇంకా బుర్ర తినకు. ఇది ఉంది కదా క్రేన్, దీన్ని అలా స్కూల్ పక్కకు తిప్పితే చాలు. ఏం కదా, కొంచెం రక్తం వాసన వెంటనే కాళీగుడికి తీసుకెళ్దాం. కాళీగుడిక ఒకేసారి బలి ఇవ్వడానిక? ఆసుపత్రికి తీసుకెళ్ళరా, చెయ్యి నొప్పిగా ఉంది. వెళదాం అంటే వెళదాం, కానీ బావకు నిన్న ఆపరేషన్. అక్కడ రక్తం, ఇక్కడ నీకు రక్తం. ఏ దేవుడికో కోపం వచ్చింది అనిపిస్తుంది నాకు. గంట కొట్టగానే వీధి పడి పిల్లోడిలా ఎక్కడికి రన్నింగ్? ముందు ఆటకు పేపర్ లో ప్రకటన చూసావా? సినిమా
సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త వాటం కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బును సంపాదించుకుంటా. ఏమే నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆటో పిసికేస్తా. ఏమే అది డ్రైవర్ సీటే. ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రాయ్. అరిటాకు ప్రొడక్షన్స్ పేరేంటి అరిటాకు మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా, నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా. అదంతా వచ్చి అదేం పర్లేదు, అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు, వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కాక కుదరదు. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. ఏమి వీడేవుడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలైతే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సరేనండి, లేడీస్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగో నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? నేను డైరెక్టర్నే. నటించడం తెలియక్కర్లేదు, చెప్పడం తెలిస్తే చాలు. ఆయనతో ఎందుకండి, రోజుకి ఎంత ఇస్తారు? 10,000. 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు కప్ప తెరిచింది నోరు. సర్లేండి, సూటిగా ఎప్పుడండి? లోపలికి రండి, టేకింగ్ చేసేస్తా. అదే నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే ఎల్లెల్లో. అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్ సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్ నుంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే, కెమెరా ముందు నిలబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నేచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. అదే. ఓహో ఫైట్ సీనా? అవునా, WWE ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా బొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను, ఇలా బ్లూ ఫిల్మ్స్ ఇస్తారనుకోలేదు. బ్లూ ఫిల్మా? ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టంగాడి సినిమా. నా వల్ల ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు, నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే. నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాంట మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండు, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు కొట్టిస్తా. ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్, వీడు నన్ను బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేయమంటున్నాడు. అమ్మా ఏరా బ్లూ సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయాలా? అవును. ఏమే వీడు బ్లూ ఫిల్మ్ తీయడానికే కాదు చూడటానికి కూడా పనికిరాడు. రోజీ నేను బయటకు వెళ్ళి వస్తాను, వచ్చి తలపేసుకో. ఇదేంటి ఇక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ మూలుగులు వినబడుతున్నాయి? అమ్మా అమ్మా నువ్వు అట్టెళ్ళి ఆ తాతయ్య సంగతి చూడు, నేను ఈ తాతయ్య సంగతి చూస్తా. ఏం తాతయ్య స్కూటర్ తోసుకుంటూ వస్తున్నావు? తోసుకొని రాకపోతే మోసుకొని రమ్మంటావా? పెట్రోల్ అయిపోయిందా? ఎంత తెలివైన వాడివిరా, కరెక్ట్ చెప్తున్నావు. ఈ వయసులో నీకెందుకు గానీ ఇటు నేను దోసుకొస్తాను. వద్దులే. అదే మరి ఆ ముసలి పౌరుషం వద్దనేది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. తాతయ్య గారు,
తాతయ్య గారు అబ్బా ఏమిటమ్మా నా నిద్ర చెడగొట్టేశా. మీకేమైందోనని నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కేమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టుని ఎలా గుద్దారు? చెట్టును గుద్దాను కాబట్టే రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామయ్య తాతయ్య గారు లాగా ఉంది. ఆ ముసలాటదే చిన్నప్పటి నుంచే ఆయనకి అత్యాశ ఎక్కువ. అత్యాశ లేకపోతే మరి కారుతో చెట్లు నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకుపోవాలనుకుంటున్నా. ఏడిచినట్టుంది, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దింపుతుగా, వీడికి ఇంకా ఆయుష్ ఉందే. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు, ఇక్కడి నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. అమ్మో ఇప్పటికే 2 సార్లు గుడ్డుపోటు వచ్చింది. అంత దూరం నడిస్తే 3సారి కూడా పోటు వచ్చి ఇంటికి కాదు కదా ఇంకా పైకి వెళ్తానేమో. మీరు నడవక్కర్ లేకుండా నాకు ఐడియా వచ్చింది. ఉండండి చెప్తాను. స్కూటర్కి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్లో వేసుకోండి. చిచ్చి వాడికి మన పెట్రోల్ తెలుస్తామమ్మా. దానం ముష్టి పడేస్తున్నాను తాతయ్య. అలాగనేం పోసుకొట్టక్కర్లేదు. మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే. నేను ఆ బండోడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్. అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలేసినంత మాత్రాన పులి గడ్డి తిందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. అది స్టైల్ అంటే చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుండే గానీ ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. అతయ్య స్టైల్ మర్చిపోవద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోని అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేము మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. లేదు మేము బానిసలం కాదు. మేము బానిసలం కాదు, మేము మనుషులమే. ఇన్నాళ్ళు కలిసిపోవాలని మనసులో ఉందా, పెట్టుతో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు. అరే బండోడా, అరే కూడా ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దున్నే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెళ్తిగా ఉండేదిరా. అరే అరే మీరిద్దరూ రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్ రెడీ. షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్నేదో గాడి. రే బండోడా రా, బండి దిగిపోయాట్రా. ఇంటి దగ్గర తిప్పేవాడిని కదా. వద్దురోయ్, నువ్వు ఒక గుంట దక్కని నేను ఒక వేట కుక్కనే కన్నాగా. వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రో. ఒరే సీతిగా 25 సంవత్సరాల తర్వాత కలిసాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా, ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్తయ్య జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడ్రా. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? రాత్రి దాకా ఓపిక పట్టరా, అక్కడ పాడుకుందాం ఇద్దరం. టాటా సిరరా, టాటా ఎస్టేట్ రా. That's so. 1 minute. ముంబై వాడు మోసం చేసేట్టున్నాడు. కాస్త బేరం ఆడదాం. టక్కున ఒప్పేసుకున్నాడు. కొంచెం తగ్గించి అడుగుదాం. పట్టణ సంచులో పెట్టాడు. ఇంకొంచెం తగ్గిద్దాం.
లేవు. 50 రూపాయలకా? అంతకన్నా ఊరికే వచ్చు కదా. ఊరికేనా మరికే రెండు తెలుగులో మాట్లాడుతున్నా హిందీ వాళ్ళ కదా నువ్వు మోగ కాదా? మోగమని కదా రాసి చూపించాను. హిందీ తెలియదమ్మా అందుకే యాక్షన్ 500 తెలుగు అన్నారు కనిపెట్టావు బేరం అన్నదిక తెలుగుడే టోపేసేది అక్కడ కనిపెట్టాను. అవును తెలుగు పేద కదా తెలుసా మీకు? టైంరా ఎంత పేరు చెప్తే పారిపోతున్నాడు, వెజిటేరియన్ ఏమో. सॉरी सर आई वाज एन अर्जेंट इट वाज नॉट पर्पसली दैट पड़े हुए लगते हो, बिना टिकट के ट्रैवल कर रहे हो. सॉरी चलो फाइन भरो. I'll pay this is the first time it has happened like this so హలో ఒక నిమిషం. నన్నేనా పిలిచింది ఫైన్ ఎంత కట్టారు? 100 రూపీస్ నేను వచ్చేప్పటికి ట్రైన్ బయలుదేరింది సో మిస్ చేయకూడదని తొందరలో టికెట్ తీసుకోకుండా ఎక్కేసాను అందుకే సీజన్ టికెట్ ఉందిగా, అది తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఒక రోజు వెళ్ళాను పెద్ద క్యూ ఉంది తర్వాత వర్క్ టెన్షన్ లో తొందరే ఉంది, 10 నిమిషాలకు ట్రైన్ ఉంది. మెయిన్ స్టూడియోలో ఫోటో సెషన్ ఉంది ముందు ఇంటికెళ్ళి తర్వాత వెళ్ళాలి అందుకే సరే సార్ మీ ఇంటర్వ్యూ కల్చరల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి? అమ్మో చాలా కష్టం సార్. షూటింగ్ స్పాట్కి వెళ్ళడం చాలా కష్టం, అందులో హిందీ హీరోయిన్ ఇంటర్వ్యూ చేయడం మహా కష్టం. ఏ నేను రోజున స్టూడియో రౌండప్కి వెళ్ళానండి. అక్కడ షూటింగ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఒక కొత్త హీరోయిన్ అమ్మాయి బాత్రూమ్ నుంచి టవల్ కట్టుకుని బయటకు వచ్చే షాట్. దీనికి నువ్వు ఒప్పుకుంటే మేము ఎంత డబ్బైనా ఇస్తామన్నారు. ఆ అమ్మాయి ఒప్పుకుంది, చెక్ ఇచ్చారు తీసుకుంది. లైటింగ్ చేసి షాట్ రెడీ అని రమ్మంటే ఆ అమ్మాయి రానందండి. ఏ టవల్ చుట్టుకు రావాలే. తను డబ్బు తీసుకునే ఒప్పుకుంది. కరెక్టే, ఒప్పుకునే యాక్టింగ్ వచ్చింది. కానీ ఆ టవల్ తలకు చుట్టుకు రమ్మన్నారే. ఉన్నదే ఒక టవల్, ఆ తలకు చుట్టుకున్నట్టు వస్తుంది. మరి షూటింగ్ ఏమైంది? తర్వాత అందరూ మాట్లాడి చూశారు, చివరికి వాళ్ళ అమ్మ యాక్ట్ చేసింది. పిక్చర్ సూపర్ హిట్ సార్. గేమ్ ఓవర్. బావా ఇది చాలా ఓవర్. ఎప్పుడొచ్చావు నువ్వు? నిన్నే. ఒక్క రోజులో ఇంత డెవలప్మెంట్? అదేం లేదు, ఊరికే తమాషాకి. తమాషాక? వేరే ఎవరు దొరకలేదా? ఏ బావా నువ్వు నీళ్లు పాలు వేరు చేసేవాడివి, గడ్డ పెరుగు దొరికితే ఊరుకుంటావా? ఆ అమ్మాయి ఎవర్రా? పేరు సౌమ్య, ఒట్టి అల్లరి పిల్ల. వాళ్ళ అబ్బాయి ఊళ్ళోనే చాలా పెద్ద మనిషి. ఓ బావా దొరికావనుకో ఒంగో పెట్టి గుంజీలు తీయించేస్తారు. ఎవరది? రేయ్ అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. సరే తమ్ముడే, సరే కానీ ఆ అమ్మాయి చిన్నది. ఇదిగో వద్దన్నానా, నీ పని చూసుకుని ఇక్కడి నుంచి దొబ్బాయి. చిన్నది చేస్తానా ఎలా? అక్క, అతనెవడో నేను కనిపెట్టేశాను. ఎవరు? నిన్ను వాటేసుకున్నాడు కదా వాడు. ఎవరైతే మనకేంటి? నీతో చెప్పాలనుకున్నాను, చెప్పాను. వినకపోతే వదిలే. సరే సరే చెప్పాలని ఫిక్స్ అయ్యావుగా, చెప్పు. సరస్వతక్కాయ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నువ్వు చెప్పరా. వాడేమన్నా నిన్ను పిల్లని చూడడానికి వచ్చాడా, ఊరు పేరు తెలుసుకోవడానికి? మనం అలా ఎలా వదిలేగలం సీనుగా? గురుడి గురించి ఆరా తీయాల్సిందే, ఏమంటావు? వద్దక్క, ప్రాబ్లం అయిపోద్ది. నా సంగతి తెలుసుగా, ఈ ఊళ్ళో మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాడు ఎందుకు వచ్చాడు, ఎన్ని రోజులు ఉంటాడు, మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. పీడకుడు ఎప్పుడు డబ్బైనా లెక్కలు రాసుకోపో. దోశ తింటున్నావుగా? ఇలా వచ్చి దొంగతనంగా దోశలు వేసుకుని తినడమే పని అయిపోయింది. కంపెనీ వాడు దీనికి ఒక్క బొక్కే పెట్టాడు, ఇంకొకటి ఎవడో రెండో బొక్క పెట్టాడు.
కానీ నేను సిన్సియర్గా కంపెనీ వాడు పెట్టిన బొక్కలోంచి తాగుతున్నాను. డూ యువర్ డ్యూటీ. మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? వాట్ యు థింక్ అబౌట్ మీ? ఐ స్టార్ట్ మ్యూజిక్. బాబు చూడనియా. ఏ బాబురా? అదే అనియా, కోడి పందాల దగ్గర మన బాబుని కొట్టాడు, వీర్ ఫ్యాక్టరీ గొడవ దగ్గర మన బాబుని కొట్టాడు, ఆ లండన్ బాబు అనియా. మన బాబు ఎవడినైనా కుడితే గొప్పగా చెప్పొచ్చురా, అంతేగాని ఎవడో బాబు మన బాబును కుడితే చెప్పకూడదురా. నెగిటివ్ పబ్లిసిటీ చేయ. ఎక్కడికిరా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా?